ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు దేవుడు మన ముందుకు తెస్తున్న అంశము మన సొంత చిత్తమును వదిలేయటం. ఏదేను వనములో పాపములో పడిపోయి దేవుని ప్రణాళిక తప్పిపోయి పరాయి వారుగా అనగా దేవుని మహిమను కోల్పోయి మరణము అనే అగాధములో పడిపోతున్న మనుషులను తప్పించి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి తిరిగి మనలను దేవునికి వారసులుగా ఆయన రాజ్యమైన పరలోక నివాసులుగా చేయటానికి దేవుడే మనిషిగా రావటమే క్రిస్మస్. క్రిస్మస్ యొక్క ఉద్దేశము క్రీస్తును ఆరాధించటం మాత్రమే కాదు, ఆయనను మన హృదయంలో తిరిగి పుట్టేలా అంగీకరించటము. గాబ్రియేలు దూత మరియమ్మతో, నీ నుండి క్రీస్తు అనబడే లోక రక్షకుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రాబోతున్నాడు అనగానే కన్య అయిన ఆమె భయపడలేదు. దేవుని చిత్తము మాత్రమే నెరవేరునుగాక అని అంగీకరించింది. దేవుడు వారి జీవితాల్లోకి వస్తానని ఎవరిని బలవంతం చేయడు, వారిని ప్రేరేపిస్తాడు, పిలుస్తాడు. ఆయనకు స్పందించిన వారిని, పిలుపుకు అంగీకరించిన వారి జీవితాల్లోకి, వారి హృదయాల్లోకి వస్తాడు. మరియమ్మ గర్భమందు దేవుని కుమారుడైన క్రీస్తు ఎలాగైతే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆరోగ్యవంతమైన శిశువుగా ఎదిగాడో, మన హృదయాలలో కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన సంపూర్ణంగా రూపుదిద్దుకుంటాడు. ఇదంతా కూడా ఒక రోజులో జరిగే అద్భుతం కాదు. ఎర్ర సముద్రము చీల్చినంత తేలిక కాదు. చనిపోయిన లాజరును బ్రతికించినంత సులువు కాదు. మనిషికి నా ఇష్టము అనే భయంకరమైన అవలక్షణం ఉంది. దీనికోసమే మనుషులు ఎన్నో రకాల తప్పులు చేస్తారు, ఎన్నో పాపాలకు లొంగిపోతారు. దీన్ని వదిలిపెట్టి దేవుని ఇష్టము లేదా దేవుని చిత్తము చేసిన నాడు క్రీస్తు వారిలో నివసించటం మొదలు పెడతాడు. బైబిల్లో చెప్పబడిన ప్రతి గొప్ప భక్తుడు తమ ఇష్టమును చేసినప్పుడు మాత్రమే పాపములో పడిపోయారు. దేవుని మాటలను నమ్మి వాటిని పాటించిన సమయంలో వారు ఎన్నో అద్భుతాలు సాధించారు, ఎంతో గొప్పగా ఎదిగారు. అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు వారు చేస్తున్న పాపముల నుండి రక్షించటానికి బలిదాన నియమాలు పెట్టి వారిని పరిశుద్ధులుగా మార్చాడు దేవుడు. ఆ విధముగా దేవునికి మరియు సామాన్య ప్రజలకు మధ్యన యాజకులు అనబడే తెర అడ్డుగా ఉండేది. దాన్ని తప్పించటానికి తానే బలిగా మారి మనుషులు కోల్పోయిన దేవుని మహిమను తిరిగి పరిచయం చేయటానికి మనలను పరలోకము అనబడే ఏదేను వనములోకి చేర్చాలని క్రీస్తు భూమి మీదికి వచ్చాడు. యేసయ్య పుట్టుక నుండి మొదలు పెడితే ఆయన మరణం వరకు కూడా మనలను దేవుని దగ్గరికి చేర్చటానికి ఆయన చేసిన ప్రయాణము మాత్రమే కనబడుతుంది. ఎక్కడ కూడా కొన్ని రోజులు వ్యక్తిగత జీవితం గడిపి తర్వాత బలిగా మారుతాను అనే గమ్యం తప్పిన మాటలుండవు. నిత్యము దేవుని చిత్తము చేయటమే ఆయన చేసింది. నా ఇష్టము అనే లక్షణము ఆయన జీవితంలోనే లేదు. కనుకనే పాపము ప్రేరేపించే శరీరంలో ఉండి కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధుడుగా జీవించాడు. మన పాపాల కోసం బలి కావటానికి మాత్రమే ఆయన పుట్టాడు. కనుకనే దేవుని వాక్యం చెప్తోంది, మనం పాపానికి మరణించాలి, క్రీస్తులో బ్రతకాలని. క్రీస్తు శిలువ మరణం పొంది లేచిన తరువాత మగ్దలేనే మరియకు కనిపించి తన శిష్యులను నా సోదరులు అని సంబోధించాడు. అప్పటి వరకు స్నేహితుడుగా, గురువుగా వారిని ప్రేమించాడు. ఇప్పుడు మాత్రం ఎందుకని సోదరులు అని పిలిచాడు? ఆయన మరణం గెలిచిన తర్వాత మనుషులంతా దేవుని వారసులుగా మారిపోయారు. ఒకప్పుడు జంతువుల బలి మరియు రక్తం ద్వారా కేవలము ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే పరిశుద్ధులయ్యారు. ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా, ఆయన పొంది గెలిచిన మరణం ద్వారా సమస్త మానవాళి అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసిన సంతానముగా, దేవునికి వారసులుగా మారిపోయారు. మనం చేస్తున్న పాపాలు తీసివేయటము క్రీస్తు రక్తానికి అసాధ్యమేమీ కాదు. కానీ మనలో ఉన్న నా ఇష్టము అనే గర్వము, అహంకారము లేదా అవలక్షణము పోవాలంటే దేవుడి ఎడల మనకు భయం ఉండాలి. ఆయనను ప్రేమించే తత్వం రావాలి.
పాపం చేయకూడదు అని మన హృదయంలో నిశ్చయించుకోవాలి. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే సొలొమోను కుమారుడైన రెహబాము దేవునికి ఎంతో ఇష్టమైన పనులు చేశాడు. కానీ తర్వాత అతను పాపములో పడిపోయాడు. ఎందుకంటే అతను దేవునికి విరుద్ధంగా నడుచుకోకూడదని నిశ్చయించుకోలేదు. కనుకనే దేవుని వాక్యం చెప్తుంది, మన హృదయములో నిశ్చయించుకోవాలి. మన సొంత చిత్తమును కాకుండా దేవుని చిత్తము చేయాలి అని నిర్ణయము మనము తీసుకోవాలి, దాన్ని పాటించాలి. పరిశుద్ధాత్మ శక్తి మనకు దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఆయన మనలను హెచ్చరిస్తూనే ఉంటాడు. మరియమ్మ ఎలాగైతే దేవుని చిత్తము అంగీకరించి క్రీస్తును గర్భమందు దాల్చిందో, మనం కూడా దేవుని చిత్తము చేసినప్పుడే క్రీస్తు మన హృదయములో కొలువు తీరుతాడు. సంపూర్ణ క్రీస్తు స్వరూపము మన హృదయంలో రావాలంటే మన శరీరంతో పోరాటం చేయాలి, లోకమును గెలవాలి, సాతానును గుర్తించి దూరముగా తరిమేయాలి. ఇదంతా అసాధ్యమే అనిపిస్తుంది కదా, కానీ దేవుని శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు. కన్యక గర్భం దాల్చటము అసాధ్యం కాదా? దేవుడు మనిషిగా పుట్టి మనిషిగా మరణించి మరణం గెలవటము అద్భుతం కాదా? దేవుడు మార్చలేని అసాధ్యానివా నువ్వు? ఆయన సాధించలేని అద్భుతమా నువ్వు మారిపోవటం? నీ హృదయంలో ఈనాడే నిశ్చయించుకో, నేను దేవుని చిత్తము మాత్రమే చేస్తాను, నా ఇష్టం కాదు అని. అప్పుడు నీ జీవితంలో నిత్యము క్రిస్మస్ సంబరమే. కొద్ది రోజుల్లోనే నీలో నువ్వు క్రీస్తును చూస్తావు. ఆయనకు నేను సోదరుణ్ణి అని ఎలుగెత్తి చాటుతావు. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.